ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనం. నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షము వారగుతురు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేయవాడు. యెషయా భక్తుని ద్వారా తెలియచేయబడినటువంటి ఈ ప్రవచనము మన జీవితానికి గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది. ఈ వాక్య భాగం నందు కనబడుచున్నటువంటి విషయం విరోధులను గూర్చినటువంటి విషయం. మన ఎడల ఎవరైతే విరోధముగా నడుచుకుంటారో వారిని దేవుడు మన పక్షపు వారిగా మార్చువాడయ్యున్నాడు. విరోధి అనువాడు ద్వేషముతో ఉంటాడు. మన ఎడల నిత్యము విషము చెముతూ మనకు హాని చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. మనలను దుఃఖపరచుటకు చూస్తాడు. ఎప్పుడు మనము ఏడవడం వాడికి కావాలి. అందుకు అవసరమైన ప్రతి ప్రయత్నము చేయడానికి వెనుతీయడు. అలాంటి వారు మన చుట్టూ ఎంతమంది ఉన్నా వారికి మనకి మధ్య అద్భుతములు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. కీడును మేలుగా మార్చగలవాడు, దుఃఖాన్ని ఆనందకరమైన రీతిగా మార్చగలవాడు. ఆ దేవుడు నీ మధ్య ఈ అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. నీకు విరోధముగా మాట్లాడు వారిని, నీకు విరోధముగా నడుచుకుని వారిని నీకు అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మార్చివేస్తాడు. నీకు మేలు చేయువారిగా, నీకు మంచి ఆలోచననిచ్చేవారిగా, నీకు ఆనందాన్ని పంచగలిగిన వారిగా మారుస్తాడు. నీ మధ్య అద్భుతములు జరిగించుచు నీ పక్షంగా నీ దేవుడు నీకే నిలిచేటువంటి వాడై ఉన్నాడు. నీ విరోధుల విషయమై చింతపడవద్దు, భయపడవద్దు. కీడును మేలుగాను, విరోధిని స్నేహితులుగాను మార్చగల దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీకు విరోధముగా ఆలోచించే వారి ప్రతి ఒక్క ఆలోచనల నుంచి, బైబిల్ నుంచి తప్పించుటకు దేవుడు మీడల గొప్ప కార్యమును జరిగించునుగాక. ఆమేన్.